వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం బ్రెస్ట్ క్యాన్సర్స్ గురించి. సో మరి సప్పర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి వీళ్ళు అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్. ఈ వారం అంతా బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా ఉండాలి అన్నా, వచ్చాక సర్వైవ్ అయిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, డైట్ని ఎలా హెల్తీగా ప్లాన్ చేసుకోవాలి, ఇలా చాలా విషయాలు తెలియజేశారు. సప్పర్ దగ్గరికి వచ్చేసరికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ మెడికేషన్ మీద ఉన్నవాళ్ళు అండ్ అలాగే కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలా, హెవీగా తీసుకోవచ్చా, అలాంటివి తెలియచేయండి. సో జనరలీ సప్పర్ ఎనీవే వెదర్ ఇట్ ఈస్ టు ప్రివెంట్ అయినా కానీ లేదా ట్రీట్మెంట్ టైంలో కానీ లైట్గా అంటే పూర్తిగా ఆకలి వేసేలాగా ఓన్లీ సాలెడ్స్ సూప్స్ అని కాదు, బట్ పోర్షన్ సైజ్ అనేది కంట్రోల్డ్గా తీసుకోవాలి. డెఫినెట్లీ హోల్సమ్ ఫుడ్ తీసుకోవాలి, వీలున్నంత వరకు ప్రోటీన్ ఉండాలి దాంట్లో, అట్ ద సేమ్ టైం వెజిటబుల్స్ కూడా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ప్రొలాంగ్డ్గా నిద్ర పట్టాలి అంటే కూడా కంపల్సరీ కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి. సో ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనేది సప్పర్గా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. స్ట్రెస్ అన్నది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళకి, అంటే పోస్ట్ కానివ్వండి, ప్రీ కానివ్వండి? చాలామంది ఏంటంటే క్యాన్సర్ సర్వైవ్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకు ఒక రకమైన భయంతో స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో కూడా స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఆ స్ట్రెస్ తగ్గించుకోవడం ఎలాగా, అండ్ స్లీప్ ఎంతవరకు వీళ్ళకి అవసరం? స్లీప్ డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఎటువంటి ట్రీట్మెంట్ అయినా లేదా మన బాడీలో ఎటువంటి రిపేర్స్ జరగాలన్నా సరే స్లీప్ టైంలోనే, అంటే నిద్రపోతూ ఉన్నప్పుడే మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా యాక్టివ్గా ఉంటుంది, రికవరీ అనేది కూడా బాగుంటుంది. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించేందుకు కూడా, మన బాడీకి ఫిజియలాజికల్ స్ట్రెస్ అంటే మన బాడీలో జరిగేటువంటి రకరకాల బాడీ ప్రాసెసెస్ వలన వచ్చేటువంటి స్ట్రెస్ అయినా కానీ, లేదా ఫిజికల్ స్ట్రెస్ కానీ, అంటే బయట చేసే పనుల వలన వచ్చేటువంటి స్ట్రెస్ కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని రకాల హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి మన బాడీలో. సో ఆ స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ తగ్గాలి అంటే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్లీప్ టైంలో ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ బెటర్గా పనిచేస్తుంది. ఈ స్ట్రెస్ హార్మోన్ లెవెల్ ఎక్కువ ఉన్నంతసేపు కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనే కాదు, మిగతా రకాల డిసీజెస్ని ఫైట్ చేసేటువంటి కెపాసిటీ కూడా తగ్గుతుంది మనకి క్రానిక్గా, అంటే ఎక్కువ కాలం పాటు స్ట్రెస్ ఉన్నట్టయితే. సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి టైం టు టైం ప్లాన్ చేసుకొని పనులు చేసినట్టయితే కొంతవరకు స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే కొంత అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండటము, అండ్ ఏవైనా హాబీస్ లాంటివి ఉండడము, అండ్ ప్రాబబ్లీ మన చుట్టూ ఒక సోషల్ సర్కిల్ ఏర్పరచుకోవడము, ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ, అండ్ కొంతవరకు యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి చేయడము, ఇవన్నీ కూడా మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఓకే, సో స్లీప్ చాలా ఇంపార్టెంట్, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్, హెల్దీ డైట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మూడు ఫాలో అవుతూ ఉండగా ఇంకా ఏమైనా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఉన్నాయా? ఈ మూడు ఫాలో అయితే స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే కొంతవరకు సరిపోతుంది. అయితే దేర్ ఆర్ స్టిల్ సమ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది, జెనెటికలీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి పొల్యూషన్ లాంటివి ఎక్కువ ఉండేటువంటి ప్లేసెస్ అట్లాంటివి ఏవైనా ఉంటే ఆ టైంలో కూడా డెఫినెట్లీ మాస్క్ అది వేసుకోవటము, లేకపోతే ఇంట్లో కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ లాంటివి యూజ్ చేయటము, ఇట్లాంటి వాటి ద్వారా కూడా కొంతవరకు మనం పొల్యూషన్ బ్యాడ్ ఎఫెక్ట్స్ నుంచి కొంత ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. సో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుంచి కూడా మనం ఎంతవరకు వీలుంటే అంతవరకు ప్రొటెక్షన్ పొందేందుకు ట్రై చేయాలి. ఓకే, సో వీళ్ళకి పోస్ట్ ట్రీట్మెంట్ క్యాన్సర్ తగ్గిపోయాక మళ్ళీ వచ్చే అవకాశం అయితే చాలా మందికి ఉంటుంది, అది మనకు తెలుసు. ఇదే కాకుండా ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా? జనరలీ ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో కొన్ని టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కొన్ని అలా ఉండిపోవచ్చు. లైక్ స్కిన్లో జరిగేటువంటి కొన్ని చేంజెస్ టెంపరీ చేంజెస్ ఉంటాయి, హెయిర్లో జరిగేటువంటి కొన్ని చేంజెస్ టెంపరీ చేంజెస్ ఉంటాయి. బట్ ఫర్ సమ్ పీపుల్ కొన్ని రకాలంటే మసిల్ మాస్లో వచ్చేటువంటి చేంజెస్ కానీ, బోన్ డెన్సిటీలో వచ్చేటువంటి చేంజెస్ కానీ, ఇట్లాంటివి లిటిల్ మోర్ పర్మనెంట్ అనమాట. సో అలాంటి పర్మనెంట్ చేంజెస్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే కనుక దాని నుంచి మనకి రెమెడీ
అంటే ఎటువంటి చేంజెస్ వచ్చాయి అన్న దాన్ని బట్టి దానికి ఏమైనా రెమెడీస్ ఉంటే అవి ఉపయోగించుకోవాలి. ఓకే, క్యాన్సర్స్ రాకుండా ఉండాలి అన్న వచ్చిన వాళ్ళు ఆ తర్వాత రికవర్ అయ్యాక కూడా ఎటువంటి హెల్దీ సప్పని వారం అంతా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్కి అలాగే రికవరీ తర్వాత సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం మెంతికూర చపాతీ, క్యారెట్ బఠానీ కర్రీ. మంగళవారం వెజ్ మసాలా ఓట్స్, టొమాటో గార్లిక్ చట్నీ. బుధవారం ఎగ్ మసాలా కాటీ రోల్, గ్రీన్ ఆనియన్ సూప్. గురువారం రెడ్ రైస్ కిచడీ, మీల్ మేకర్ మేథీ కర్రీ. శుక్రవారం కాలీఫ్లవర్ పరాటా, బీట్రూట్ చట్నీ. శనివారం మల్టీగ్రెయిన్ రోటీ, బీరకాయ సోయా గ్రాన్యూల్స్ కర్రీ. ఆదివారం గోరుచిక్కుడు మిల్లెట్ రైస్, ఆనియన్ టొమాటో రైతా. బ్రెస్ట్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేసుకోవాలనుకున్నా, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చాక ఆ తర్వాత రికవరీ అయ్యాక కూడా ఎటువంటి హెల్దీ డైట్ని ప్లాన్ చేసుకోవాలి, ఎస్పెషలీ సప్పర్ని వారం అంతా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదండి. సో లహరి చార్ట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం గోరుచిక్కుడు మిల్లెట్ రైస్, క్యారెట్ బఠానీ కర్రీ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ గోరుచిక్కుడు మిల్లెట్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గోరుచిక్కుడు మిల్లెట్ రైస్ పెట్టారు. సో చాలా డిఫరెంట్ రెసిపీ. జనరల్గా మిల్లెట్ రైస్ అనగానే కొంచెం వేరే క్యారెట్ ఇలాంటి వెజిటబుల్స్ యూస్ చేస్తారు, కానీ గోరుచిక్కుడు అందరికీ అంత గుర్తురాదు. సో గోరుచిక్కుడులో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ ఈ రెసిపీ ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? సో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్కి కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్కి కానీ రికవరీ తర్వాత మన గట్ హెల్త్ బాగుండాలన్నా కూడా ఫైబర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో వన్ ఆఫ్ ద వెజిటబుల్స్ విత్ అ లాట్ ఆఫ్ ఫైబర్, అంటే ఎక్కువ పీచు పదార్థం ఉండేది మనకి గోరుచిక్కుడులో ఉంటుంది. ప్లస్ విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇవన్నీ ఉండేటువంటి గోరుచిక్కుడు చాలా వరకు ఏంటంటే కూరలాగా చేసుకోవడమో లేకపోతే ఇంకేదైనా గ్రేవీ లాగా చేసుకోవడమో అంతవరకే చూస్తాం, కానీ ఇట్లా ఏదైనా రైస్తో కంబైన్ చేసి తీసుకోము. ఈ రూపంలో అయితే ఈ రైస్తో పాటుగా అడిషనల్గా ఇంకొక కర్రీ కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో దట్ వే మనము నార్మల్ కంటే కూడా ఎక్కువ క్వాంటిటీలో కూరలు తీసుకోగలుగుతాం. సో అలాంటి పర్పస్ కోసం మనం ఈ రెసిపీని చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ రెగ్యులర్ రైస్ బదులుగా మనం మిల్లెట్ రైస్ లేదా మిల్లెట్స్ చూస్ చేసుకున్నాము. మిల్లెట్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే దీంట్లో విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ పర్టిక్యులర్లీ ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసము అవసరమయ్యేటువంటి ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ప్లస్ మనకి తక్కువ క్వాంటిటీ తీసుకుంటే కూడా నైట్ అంతా కూడా కాన్స్టెంట్గా గ్రాడ్యువల్గా ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉదయం లేవగానే ఎక్సెసివ్గా ఆకలి వేయడము ఇట్లాంటి సిమ్టమ్స్ లేకుండా ఉపయోగపడుతుంది. అండ్ గార్లిక్ కానీ ఆనియన్ కానీ ఇట్లాంటి వెజిటబుల్స్లో కూడా మనకి అరోమాటిక్ కాంపౌండ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సరస్ సబ్స్టెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలున్నంత వరకు ఇలాంటి స్పైసెస్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా కూడా మనం క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ తగ్గించుకోవచ్చు. అండ్ రికవర్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి క్యాన్సర్ సిమ్టమ్స్ కనిపించేటువంటి రిస్క్ కూడా తగ్గించుకోవచ్చు. గోరుచిక్కుడుకాయ మిల్లెట్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ క్యారెట్ బఠానీ కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ బఠానీ కూర. సో క్యారెట్ బఠానీ జనరల్గా ఎక్కువగా అందరూ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు, బట్ ఇందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి అండ్ క్యాన్సర్స్కి ఎలా ఉపయోగపడతాయి? సో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్ అండ్ పర్టిక్యులర్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే కూడా క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అనేది మనకి రీసెర్చ్ ద్వారా తెలుస్తోంది. సో ఈ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో కూడా బ్రైట్ కలర్లో ఉండేటువంటి వెజిటబుల్స్ మనకి డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే దాంట్లో ఉండేటువంటి ఫైటోకెమికల్స్ మూలాన, యాంటీ ఆక్సిడెంట్స్ మూలాన, యాంటీ క్యాన్సరస్ సబ్స్టెన్సెస్ మూలాన మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పర్టిక్యులర్లీ క్యారెట్లో మనకి కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది, కాబట్టి ఎనర్జీ ఇవ్వడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఈ బ్రైట్ ఆరెంజ్ కలర్ ఉండడానికి కారణం దీంట్లో కెరోటినాయిడ్స్ అనేటువంటి సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఈ కెరోటినాయిడ్స్ ఏమవుతాయంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత విటమిన్ ఏ కింద కన్వర్ట్ అవుతాయి. సో విటమిన్ ఏ కూడా మన ఇమ్యూన్ ఫంక్షన్ స్ట్రాంగ్గా ఉండటానికి చాలా అవసరం, కాబట్టి మనం క్యారెట్ రూపంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బఠానీ, మనం ప్రోటీన్ రిచ్ ఉన్నటువంటి మీల్స్ తీసుకోవాలి, లేదా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అయినా కానీ మన సప్పర్స్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకున్నాం. సో బఠానీలో మనకి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అలాగే దీంట్లో కూడా కెరోటినాయిడ్స్ కొంత అమౌంట్ ఉంటాయి, ప్లస్ మినరల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. జనరలీ క్యాన్సర్ రాకుండా ఉండాలన్నా పోస్ట్ ట్రీట్మెంట్ అయినా చాలా మందికి కార్బ్స్ తగ్గించుకోవాలి అండ్ షుగరీ ఫుడ్స్ తీసుకోకూడదు,
సింపుల్ కార్బ్స్ అవి తీసుకోకూడదని చెప్తూ ఉంటారు కదా. సో ప్రోటీన్ ఎంతవరకు తీసుకోవాలి వీళ్ళు? సింపుల్ కార్బ్స్ అంటే బాగా ప్రాసెస్ చేసినటువంటివి తీసుకోకూడదు, కానీ కార్బ్స్ తక్కువ తీసుకోవాలి అనేది అయితే ఉండదండి. జనరలీ డైలీ తీసుకునేటువంటి టోటల్ క్యాలరీస్లో కనీసం 50 to 60% అయితే మనకి కరెక్ట్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చేలాగా చూసుకోవాలి. అది ప్రివెన్షన్కైనా సరే, తర్వాత అంటే తగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి రాకుండా ఉండడం కోసమైనా సరే. సో ఆ చూస్ చేసుకునేటువంటి రైట్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం ఇలాగ వెజిటబుల్స్ ఫామ్లో కానీ, ఫ్రూట్స్ కానీ, హోల్ గ్రెయిన్స్ కానీ ఇవన్నీ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్ ఎంత తీసుకోవాలి అంటే దగ్గర 15%, 10 to 15% ఆఫ్ ద క్యాలరీస్ మనకి ప్రోటీన్ నుంచి వచ్చేలాగా చూసుకోవచ్చు. దీనికోసం మనము ప్రోటీన్ అనేది కూడా కరెక్ట్ సోర్స్ నుంచి తీసుకుంటే మంచిది. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఎక్కువ బెనిఫిషియల్ అయితే, యానిమల్ బేస్డ్ ప్రోటీన్ వచ్చి మనకి అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది. లైక్ మిల్క్ కానీ, కర్డ్ కానీ, ఆర్ మీట్ ప్రోడక్ట్స్ కానీ, వీటి నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ మనకి అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది. కానీ కొన్ని రకాల మీట్స్లో ఎక్సెసివ్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఉండటం మూలాన అది ఎక్కువగా తీసుకోవడం అనేది హెల్దీ కాదు. అంటే రెడ్ మీట్స్ అనేది రెగ్యులర్గా కాకుండా అకేషనల్గా తీసుకోవచ్చు. అదే వైట్ మీట్స్, చికెన్ కానీ, ఫిష్ కానీ కొంచెం వీక్లో 1 or 2 times తీసుకుంటే కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎగ్స్ ఒకటి డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు ప్రోటీన్ కోసం. అండ్ ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అంటే మీ వెయిట్ని బట్టి దానికి 0.8 to 1 gram పర్ కిలోగ్రామ్ ఆఫ్ యువర్ బాడీ వెయిట్ తీసుకోవచ్చు. అండ్ ట్రీట్మెంట్ టైంలో యూజువల్లీ కొంత ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సో ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే కూడా ఫర్ అనదర్ 2-3 months కూడా 1 నుంచి 1.2 grams పర్ కిలోగ్రామ్ బాడీ వెయిట్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్సెసివ్గా రోజుకి 150 grams, 200 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫ్యాట్స్ కూడా మెయిన్లీ ఫుడ్స్ నుంచి వచ్చేలాగా చూసుకోవాలి. అంటే ఆయిల్స్ యాడ్ చేసి కానీ, డీప్ ఫ్రై చేసి కానీ ఇలా వచ్చిన ఫ్యాట్ కంటే కూడా నట్స్ అండ్ సీడ్స్ నుంచి, అవకాడోస్ నుంచి, కొంతవరకు మనకి వెజిటబుల్స్లో కూడా కొన్ని వెజిటబుల్స్లో కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. అట్లాగే పల్సెస్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. సో అట్లాంటి సోర్సెస్ నుంచి అండ్ ఫ్యాట్ కొంత రిమూవ్ చేసినటువంటి మిల్క్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, ఎగ్స్ కానీ ఇట్లాంటి వాటి నుంచి ఫ్యాట్ కన్జ్యూమ్ చేయడం కూడా మంచిది. ఓకే, క్యారెట్ బఠానీ కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. నిరూప ఇలా అడుగుతున్నారు, నేను వెయిట్ లాస్ అవ్వడానికి ప్రతిరోజు వామ్ వాటర్లోని హనీ వేసి తీసుకుంటున్నాను, కానీ అలా తీసుకున్న తర్వాత బ్లోటింగ్ వస్తుంది. ఇలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి తెలియచేయండి. హలో నిరూప గారు, కొంతమందికి ఫుడ్ సెన్సిటివిటీస్ అండ్ పర్టిక్యులర్లీ హనీ కానీ, కొన్ని రకాల పల్సెస్ కానీ ఇట్లాంటివి పడకపోవడం అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఉదయాన్నే పరగడుపున ఇట్లా హనీ ఉన్నటువంటి వాటర్ తీసుకోవడం మూలాన మీకు బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీలున్నంత వరకు ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత మాత్రమే హనీ లాంటి సబ్స్టెన్సెస్ తీసుకోండి. అండ్ పర్టికులర్లీ వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు హనీ అనేది డైట్లో ఇంక్లూడ్ చేసుకోకుండా ఉంటే బెటర్. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ గోరుచిక్కుడు మిల్లెట్ రైస్. గోరుచిక్కుడు మిల్లెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెల్తీగా ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్స్ ఎక్కువగా తీసుకోకూడదు. అండ్ అలాగే ఈ రెసిపీని మనం సప్పర్కి ప్లాన్ చేసుకున్నాము. ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా ఉండాలి అన్న వచ్చి ఎవరైతే రికవర్ అవుతున్నారో, సర్వైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా హెల్తీ డైట్ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎస్పెషలీ సప్పర్లో హెవీ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోకుండా వెజిటేరియన్ ప్రోటీన్ తీసుకోవడం కానీ, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం కానీ మనం ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే క్యాన్సర్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే రాకుండా ఉండడానికి కూడా మనకి ఇలాంటి ఫుడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో కాస్త నూనె వేడెక్కాక మనం ఇందులోకి ఎండుమిర్చి, అలాగే కొంచెం వెల్లుల్లి, మనకి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఇందులోకి మనం ఇప్పుడు గోరుచిక్కుడు యాడ్ చేసుకుంటున్నాం. బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్ ఎక్కువగా ఉండే వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ ప్రతిరోజు డైట్లో తీసుకోవాలి. ఎందుకంటే ఫైబర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ గోరుచిక్కుడు యాడ్ చేసుకుంటున్నాం.
దీనిలోకి ఇప్పుడు మనం మిల్లెట్స్ యాడ్ చేసుకుంటున్నాం. మిల్లెట్స్ మనకి వైట్ రైస్తో కంపేర్ చేస్తే చాలా చాలా హెల్దీ కాబట్టి ఇక్కడ మిల్లెట్స్ తీసుకుంటున్నాము. ఇందులో వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనకు అధికంగా ఉంటాయి అండ్ పొట్టుతో ఉంటాయి కాబట్టి ఇందులో మనకి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఉడికించిన మిల్లెట్స్ యాడ్ చేసుకుంటున్నాను. సరిపడేంత ఉప్పు, స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. అగైన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్, చక్కటి ఫైబర్. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. గోరు చిక్కుడు మిల్లెట్ రైస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ క్యారెట్ బఠానీ కూర. క్యారెట్ బఠానీ కూర హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా ఉండాలి అన్న ఎవరైతే బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవ్ అయ్యి ఒక హెల్దీ డైట్, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటారో వాళ్ళకి మళ్ళీ ఆ క్యాన్సర్ అన్నది రిపీట్ అవ్వకుండా ఉండాలి అన్న హెల్దీ డైట్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. విత్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ 8 hours స్లీప్ అండ్ అలాగే స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళందరికీ సప్పర్లోని ఈ రెసిపీ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, జీలకర్ర, అల్లం ముక్కలు డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి పోస్ట్ ట్రీట్మెంట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు. టొమాటోని స్కిన్ తీయకుండా ఫైబర్ ఉంటుంది కాబట్టి స్కిన్తో పాటు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కానీ లేకపోతే గ్రైండ్ చేసి తీసుకుంటే అంటే పేస్ట్ లాగా వేసుకుంటే కూడా మనకి ఇందులో ఉండే బెనిఫిట్స్ అన్నవి ఎక్కువగా రీచ్ అవుతాయి ఆ రెసిపీలోకి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి టొమాటోలోని అధికంగా ఉంటాయి. క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుందాం. చక్కటి వైటమిన్ ఏ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మన మజిల్ బిల్డ్ అవ్వాలి అన్న, మజిల్ గ్రో అవ్వాలి అన్న మనకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. యానిమల్ ప్రోటీనే కాకుండా అంటే రెడ్ మీట్ లాంటివి తీసుకోకుండా అప్పుడప్పుడు చికెన్ కానీ ఫిష్ కానీ లీన్ మీట్ అన్నది లంచ్లోకి ప్లాన్ చేసుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ సప్పర్ కన్నా. సో సప్పర్కి మాత్రం ఇలా మనం ప్లాంట్ ప్రోటీన్ తీసుకుంటే మంచిది. సో మనకి ఈ గ్రీన్ పీస్లో పచ్చి బఠానీలోని చక్కటి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. మనం ఈ స్కిన్తోనే వేసుకోవాలి అండ్ అలాగే వైటమిన్స్ కూడా ఉంటాయి. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, కాస్త పసుపు, కారం, సరిపడేంత ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకుందాం.
ఇవన్నీ కాస్త ఉడకాలి కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. మన క్యారెట్ బఠానీ కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో దగ్గరికి అయిపోయింది. రోటీకైనా రైస్కైనా మనం తయారు చేసుకునే మిల్లెట్ రైస్ లాంటి వాటికి కూడా ఇది కాంబినేషన్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొత్తిమీర వేసుకుందాం. క్యారెట్ బఠానీ కూర రెడీ అయిపోయింది. గోరుచిక్కుడు మిల్లెట్ రైస్ అలాగే క్యారెట్ బఠానీ కూరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. గోరుచిక్కుడు మిల్లెట్ రైస్ కి కావలసిన పదార్థాలు: గోరుచిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, మిల్లెట్ రైస్ 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. గోరుచిక్కుడు మిల్లెట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, గోరుచిక్కుడు, ఉడికించిన మిల్లెట్స్, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు మిల్లెట్ రైస్ రెడీ. క్యారెట్ బఠానీ కూరకి కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. క్యారెట్ బఠానీ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, కారం, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ బఠానీ కూర రెడీ. అనిత ఇలా అడుగుతున్నారు: మా బాబు ఏజ్ 14 years, పింపుల్స్ ఎక్కువగా వస్తున్నాయి, పనీర్ ఎక్కువగా తింటాడు, అలా తినొచ్చా? పింపుల్స్ దానివల్ల వస్తున్నాయా? తెలియచేయండి. హలో అనిత గారు, మీ బాబు ఏజ్ని బట్టి జనరలీ ఏజ్లో హార్మోన్ లెవెల్స్ మూలాన పింపుల్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది. ప్లస్ ఎక్కువ క్వాంటిటీలో పనీర్ తీసుకున్నట్టయితే, పనీర్ అనేది కొంచెం హై ఫ్యాట్ ఫుడ్ కాబట్టి ఈ ఆహారంలో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటే కూడా పింపుల్స్ ఎక్కువ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో వీలున్నంత వరకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటము, పనీర్ లాంటివి కేవలం వారానికి 1 సారి లేదా 2 సార్లు మాత్రమే తీసుకోవటం, అండ్ ఎప్పుడు కూడా ఫేస్ క్లీన్గా ఉంచుకోవడము, ఎక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకోవడము, ఇట్లాంటివన్నీ ట్రై చేసినట్టయితే పింపుల్ సమస్య కొంత తగ్గుతుంది. ఇవాళ మన టీం మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా ఉండాలి అన్నా, వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే రికవర్ అవుతారో వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి, హెల్తీ డైట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే స్ట్రెస్ తగ్గించుకొని ప్రాపర్ స్లీప్ ఉండి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మళ్ళీ ఇంకోసారి క్యాన్సర్ రిపీట్ అవ్వకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే విషయాలు మీకు తెలియజేసాం కదండి. వీటితో పాటు 2 చక్కటి సప్పర్ రెసిపీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం గోరుచిక్కుడు మిల్లెట్ రైస్ తయారు చేసుకున్నాం. గోరుచిక్కుడుకాయలోని అధికంగా ఫైబర్ ఉంటుంది, చక్కటి వైటమిన్స్ ఉంటాయి, అండ్ అంతేకాకుండా మిల్లెట్స్లోని వైటమిన్స్, మినరల్స్, దాంతోపాటు ఇందులో కూడా మనకి అంటే మిల్లెట్స్లో కూడా మనకి ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి హెల్దీ రెసిపీని సప్పర్కి ప్లాన్ చేసుకుంటే ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి లభిస్తాయి. దీనికి కాంబినేషన్లో మనం ఇక్కడ క్యారెట్ బఠానీ కూర తయారు చేసుకున్నాం. క్యారెట్ బఠానీ రెండిట్లో మనకి ఫైబర్ ఉంటుంది అండ్ బఠానీలో మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది. యానిమల్ ప్రోటీన్ కన్నా ప్లాంట్ ప్రోటీన్ సప్పర్కి ప్లాన్ చేసుకోవడం అనేది మరీ మంచిది. ఎందుకంటే యానిమల్ ప్రోటీన్ ఎక్కువగా ఆయిల్స్ వేసి కుక్ చేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాం, బోల్డ్ అంతా ఫైబర్. సో ఇలా హెల్దీగా మంచి మంచి ఇంగ్రీడియంట్స్తోని పసుపు కూడా ఎక్కువగా వాడుతూ మీరు రెసిపీస్ని ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే పోస్ట్ క్యాన్సర్ కూడా చక్కటి హెల్దీ డైట్ తీసుకున్న వాళ్ళు అవుతారు. సో తప్పకుండా ఈ రెసిపీస్ని మీరు ట్రై చేయండి. చూసారు కదండి, ఈ వారం అంతా అమృతంలో ఉమెన్స్ హెల్త్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా ఉండాలి అన్నా, వచ్చిన వాళ్ళు సర్వైవ్ అయ్యాక ఎటువంటి హెల్దీ డైట్ తీసుకోవాలి, ఎటువంటి చక్కటి హెల్దీ లైఫ్ స్టైల్ని పాటించాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదా. సో తప్పకుండా పాటించండి, హెల్దీగా ఉండండి. నెక్స్ట్ వీక్ అమృతంలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.